హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి జక్కాపూర్కి అండ్ జిల్లాలకి మధ్యలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇక్కడ గోదాం చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఆల్రెడీ స్లీపర్స్ అయితే పైనకి ఎక్కించారు. మొత్తం బొల్లాస్ వేసేసి లెవెల్ చేసేసి స్లీపర్స్ అయితే పైనకి ఎక్కిస్తున్నారు. మీరు ఇంతకు వీడియోలు చూసిండొచ్చు. ఇక్కడ నుండి వర్క్ మాది కంప్లీట్గా బల్లాస్ వేసిరా, మరి స్లీపర్స్ ఎక్కడ వరకు వేసారు అనేది కూడా చూద్దాం. ఇక్కడైతే ఓన్లీ స్లీపర్స్ అయితే వేయలేరు, బొల్లాస్ అయితే వేసి లెవెలింగ్ చేసి పెట్టేసి ఇక్కడ. మరి ఈ బొల్లాస్ వేసి లెవెలింగ్ ఎక్కడ వరకు చేసారో చూద్దాం మనం. చాలా ఫాస్ట్గానే ఎత్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వెహికల్స్ అన్ని చూస్తూ ఉంటే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టుంది ఇక్కడ సైడ్ అయితే. ఇక్కడ ట్రైన్ వచ్చినప్పుడు మీకు ఎక్కి వీడియో చూపిస్తాం. అప్పుడు లైక్ చేయదు, ఎంతమంది కొడతారో అలాగే ఒకటే అది గిఫ్ట్. నేను ఇంతవరకు చెప్పలే లైక్ చేయమని, ఎప్పుడు చెప్పలే. వాళ్ళకి నచ్చి వాళ్ళే చేస్తారు లైక్. ఇది నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే, మీకు ఎన్నోసార్లు చెప్పిన. ఏంటంటే ఇది ఇక్కడ దీనిపైన ట్రైన్ జర్నీ చేస్తే ఇట్లా తిరుగుతుంది ట్రైన్ అనేది. అటు తిరుగుతుంది. ఇది అంటే ముంగట ఉన్నా వెనక ఉన్నా అని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అంటే వ్యూని సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ముంగట కూర్చున్న వాళ్ళకి వెనక భాగం మొత్తం కనబడుతుంది, వెనక కూర్చున్న వాళ్ళకి ముంగట భాగం మొత్తం కనబడుతుంది. ఇది ఇక్కడ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. నేను ఖచ్చితంగా ఫస్ట్ డే ట్రైన్ జర్నీ ఇక్కడ నుండి మన సిద్దిపేట నుండి సిరిసిల్లకి ఫస్ట్ డే ట్రైన్ జర్నీ ఖచ్చితంగా చేస్తాను. నేను 100% చేస్తాను. మా బాబుని కూడా ఖచ్చితంగా వాడిని కూడా ఫస్ట్ డే ట్రైన్ జర్నీ చేపిస్తా. ఓకే, మనకు అగ్రికల్చర్ కాలేజ్ దగ్గరలోనే కనబడుతుంది మనకు. ఇంకా ముందు వరకు కూడా చాలా ఉంది. బండి కింద ఉంది, కంటిన్యూ నడుచుకుంటూ పోవాలంటే దమ్మగట్టు ఉంది. సరే ముందుకు వెళ్దాం, కొద్దిగా ముందుకెళ్ళి చూసుకుందాం. మరి ముంగట వర్క్ ప్రాసెస్ ఎట్టుందని కూడా చూసుకుందాము. వెహికల్స్ అయితే బాగానే కనబడుతున్నాయి. నడుచుకుందాము, సరే నడుచుకుందాము. అందాక ఇంచుమించు ఒక 200-300 మీటర్ల వరకు పక్క బల్లాస్ వేసి క్లియర్ చేసి పెట్టేసారు. దీన్ని లెవెలింగ్ కూడా వేసేసారు. ముందు కూడా వర్క్ నడుస్తుంది. అక్కడికి వెళ్దాం, అక్కడ ఏం వర్క్ నడుస్తుందని చూద్దాం. అది అంటే బల్లాస్ అయితే ఇక్కడ వరకే క్లియర్ లెక్క అనిపిస్తుంది. అటు ఎంజాయ్ చేస్తాడు, మా వాడైతే మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఈ చెప్పలేడు, స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్ వీడు మావాడు. 4th క్లాస్ ఇప్పుడు. ఇక వచ్చినప్పుడల్లా నాతోనే తిరుగుతూ ఉంటాడు అనమాట. అథ్లెట్, మంచి అథ్లెట్. స్ప్రింట్ కూడా కొడతారు బాగానే. ఇంతవరకు అసలు నా గురించి కూడా చెప్పుకోలేదు, వాడి గురించి చెప్పేస్తున్నా. అంటే ఆల్రెడీ కొంతవరకు మరి మళ్ళీ రోలర్ ఉంది, ఇంకేమన్నా సెట్ చేస్తుండొచ్చు. ఇది రోలర్ పైనే ఉంది. వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ముందు చూసుకుంటే కూడా ఇక్కడ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది. మరి మధ్యలో గ్యాప్ మట్టికి ఇట్లా వేసి హైట్ సెట్ చేస్తారు కావచ్చు, ఫిల్ చేస్తారు కావచ్చు. ఈ బ్రిడ్జీలు ఏవైతున్నాయి, బ్రిడ్జీల దగ్గర కొద్దిగా వర్క్ ఆగినట్టుంది మధ్యలో. ఇక్కడికి మనకు అగ్రికల్చర్ కాలేజ్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడికి ఇక్కడే కర్వ్ అయితే ఉందో, ఈ మలుపు ఏది ఉందో, మలుపు దగ్గర అయితే ట్రైన్ జర్నీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏదో
ఇది హైట్ సెట్ చేస్తున్నారు ఇట. ఇది హైట్ సెట్ చేస్తున్నట్టున్నారు. ఇది హైట్ సెట్ చేసేసి ఇటు క్లియర్ చేస్తారు. ఇక ఇది మధ్యలో కొంచెం ఏది బ్రిడ్జ్ వల్ల అనుకుంటా అన్ని వెహికల్స్ పైనకి రావడానికి కానీ ఇది ఆపినట్టున్నారు. ఇది మధ్యలో అయితే అగ్రికల్చర్ కాలేజ్ దగ్గరలో ప్రస్తుతానికి అయితే ఉంది. నాకు తెలిసి ఒక 1 వీక్లో అట్లా క్లియర్ చేస్తారు వస్తుంది. వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి. అంటే వర్క్ ఫాస్ట్గా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇంకా 1 ఇయర్ అయితే రైల్వే స్టేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 1 ఇయర్ అంటే డిసెంబర్ అన్న ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అన్న జనవరి అన్న ఫిబ్రవరి అన్న నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు అయితే పక్కా కంప్లీట్ అవుతుండొచ్చు. చూద్దాం ఫాస్ట్ అయితే ఇంకా బెటర్ కదా. బ్రిడ్జిల దగ్గర ఒకటి వర్క్ అయితే కొంచెం పెండింగ్లో ఉన్నట్టుంది ఇక్కడ. అంటే మళ్ళీ హైట్ సైడ్ వేస్తారు, మట్టి వేసి హైట్ సైడ్ వేస్తారు. వెహికల్స్ బాగానే తిరుగుతున్నాయి ఇక్కడ. కుక్కపిల్ల. ఓకే రైట్. అటు ముందుకు వెళ్దాం, బైక్ తీసుకెళ్దాంపా. అటు ఇప్పుడు నేను దాని పైకి ఎక్కడిపోతున్నా. చెప్పులు చేసి చూడండి, చెప్పులు ఎట్లయితే చూద్దాం. నెక్స్ట్ నాకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెప్పులు అతను ఇంకా ఎక్కువ ఇంకా ట్రై చేయి ఇంకా పట్టుకోకుండా ఎక్కువ ట్రై చేయరా. మళ్ళీ చెప్పులు ఆనేడు చెప్పులు మళ్ళీ చెప్పు లేకుండా హైట్ ఎక్కువ స్పీడ్ ఊరికిరా. నువ్వు ట్రై చేయి. అంత లాంగ్ ఏం బుక్ తీసుకో అంచలే అంత స్పీడ్ తీసుకో. ఇటు తీసుకో రౌండ్కి వెళ్ళి హై జంప్ లాగా వెళ్ళు ఫాస్ట్గా. వెళ్ళరాయ్ చెప్పులు నేను తీసుకురానా? సరే దాదా ఇటే వచ్చేసి ఇటేరా దాబడి ఇటేరా. సరేదా. రైల్వే వీడియోస్కి వచ్చినప్పుడు అయితే మామూలు మస్తు ఎంజాయ్ చేస్తాడు. సాహసాలు చేస్తున్నాయి ఇలా. రైట్, ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటిదాకా రైల్వే లైన్లో భాగంగా బల్లాస్ ఎక్కడ వర్క్ చేసారు అనేది మనం చూసుకుందాం. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంచెం వర్క్ అయితే కొంచెం పెండింగ్లో ఉంది. మనం బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ వర్క్ ఎట్లుంటుందని నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం.